ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేంద్ర సహామంత్రి వాళ్ళు పండిట్ సంజయ్ కుమార్ గారు దిల్కుష్ గెస్ట్ హౌస్ కు హాజరు కావడం జరిగింది. గతం నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పేసి మొట్టమొదటిగా తెలంగాణ ప్రజలకు తెలియపరిచింది కూడా కేంద్ర సహామంత్రి సంజయ్ కుమార్ గారు. ఎందుకంటే అప్పటి నుంచి కూడా ఈ యొక్క గతంలో పనిచేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా మంది ప్రజాపతుల ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, అలా ప్రతిపక్ష పార్టీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, న్యాయమూర్తుల విషయంలో కానీ, వ్యాపారస్తులు, అదేవిధంగా అనేక అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే చాలా మంది కూడా అధికారులు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ విచారణ సందర్భంగా కూడా చాలా విషయాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. అందులో విచారణ సందర్భంగా కూడా ఇవాళ కేంద్ర హోంశాఖ నిఘా వర్గాలు కానీ, అదేవిధంగా ఎస్ఐబి కానీ, అదేవిధంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు అందరూ సేకరించిన సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం తీసుకెళ్లి ఇవాళ సంజయ్ కుమార్ గారు ఇవాళ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ విచారణ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని రాబోయే కాలంలో ఇంకా చాలా మంది కూడా నిందితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయించారు అనేది అంటే ప్రధాన ముద్ద ఎవరంటే కేసీఆర్, గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా వారి పుత్రుడు కేటీఆర్ గారు. వీళ్ళిద్దరు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా మందిని ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రభుత్వం అడ్డుగా వస్తున్నారని చెప్పేసి, ప్రభుత్వం ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే చేసిరో సంబంధిత అధికారులందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి, దానికి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తులందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పక్షం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ను సిబిఐకి అప్పగించాలని చెప్పేసి వీళ్ళ రాష్ట్రం నలుమూల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ సిబిఐకి అప్పగించాలని చెప్పి ప్రధాన డిమాండ్ తో ఇవాళ ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వాస్తవంగా ఏంటంటే వాళ్ళు సిట్ ఏర్పాటు చేసినప్పుడు దాని యొక్క వాళ్ళకి ఎంత సీరియస్నెస్ ఉందో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంబంధిత ఏదో సిబిఐకి అప్పగిస్తే మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఇబ్బంది కలుగుతుందో మాకు అర్థం కావట్లేదు. అసలు సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ భారతీయ జనతా పార్టీ డిమాండ్. నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తారని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం చెప్పారు. మరి ఆయన ఫోన్ ట్యాప్ చేస్తే కూడా ఆయన ఎందుకు నిర్లక్ష్యం వివరిస్తున్నాడు, ఎందుకు నిమ్మకు నీరెత్తున్నాడు వివరిస్తున్నాడు అర్థం కావట్లేదు. ఇప్పుడు 100% ఇవాళ కేంద్ర హోంశాఖ సహామంత్రి వర్యులు పండిట్ సంజయ్ కుమార్ గారి వాంగ్మూలం ఏదైతే ఉందో ఈ కేసుకు చాలా కీలకంగా మారబోతున్నది. ఈ యొక్క సాక్ష్యంతో భవిష్యత్తులో చాలా మంది కూడా ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క ఇంకెంతమంది సెల్ నెంబర్లు కూడా వాళ్ళకి చూపెట్టడం జరిగింది. ఆ సెల్ నెంబర్ కూడా ఇంకా చాలా మంది కూడా ఉన్నట్టు ఇంకా భావిస్తా ఉన్నాం. ఇవాళ ఆ లోపల విషయం ఏదైతే ఉందో ఇంకా చాలా మంది కూడా విచారించే అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. వాస్తవంగా ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ విషయం ఏదైతే ఉందో అడ్వకేట్ చెప్తున్నా. ఎందుకంటే ఈ యొక్క సిట్ విచారణ నిబద్ధతతో జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదో ప్రభుత్వ ఒత్తిడితో ప్రభుత్వ కనుసన్నాల్లో జరగద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే కమిషన్లు సిట్టులు ఇవన్నీ కూడా ప్రభుత్వ కనుసన్నాలు జరుగుతాయి. కానీ ఇక ప్రభుత్వం మరి ఖచ్చితంగా వివరిస్తున్నదా లేకపోతే లోపాయికర ఒప్పందం చేసుకొని వివరిస్తున్న విషయం ఇంకా ఆలోచించాల్సిన అవసరం.